సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ దళపతి గారు జస్ట్ ట్వీట్ చేసి వదిలేసారు అంతే. ఆ తర్వాత రెస్పాండ్ అవ్వడం గానివ్వండి, లేకుంటే బాధితుల్ని పరామర్శించడం గానివ్వండి, ఇటువంటివేమి కూడా చేయలేదు. దీని పట్ల ఆయన మీద తీవ్రమైన విమర్శలు కూడా రావడం చూసాం. అయితే ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి. దాదాపు 5 నిమిషాల పాటు ఉంది ఆ వీడియో. మరి ఆయన ఏం చెప్తున్నారు ఆ వీడియోలో? దానికి సంబంధించి తొక్కిసలాట ఘటన గురించి ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? ఏం చెప్తారు సార్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒపీనియన్ ఏం లేదు. ఆయన హ్మ్. ఆయన దీని వెనకాల ఏవో నిజాలున్నాయి అంటున్నాడు. హ్మ్. ఆ నిజాలేమిటో బయట పెడతాను త్వరలోనే అంటున్నాడు. హ్మ్. త్వరలో బయట పెట్టటము అంటే ఇది డీఎంకేకి తగిన సమాధానం చెప్తాను. స్టాలిన్ నీకు నాకు ఏదైనా గొడవ ఉంటే మనం చూసుకుందాం విడిగా. అంతే తప్ప జనాల్ని ఇన్వాల్వ్ చేసి జనాల్ని టార్చర్ పెట్టడానికి నా మీద ఉన్నటువంటి కక్షని వాడకు అన్న ధోరణిలో ఆయన స్టాలిన్ గారికి కూడా ఒక విజ్ఞప్తి చేశాడు. హ్మ్. అంటే తను ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తన వైపు నుంచి జరిగినటువంటి కొన్ని విషయాలకు సంబంధించి పర్టికులర్గా ఇన్సిడెంట్ దగ్గర లేడు ఆయన. హ్మ్. వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ వదిలేసి వెళ్ళిపోవడం అనే దాని మీద క్రిటిసిజం మొదలైనప్పుడు నా అంతట నేను రాలేదు, నన్ను అక్కడి నుంచి తరలింపజేసే ప్రయత్నాలు జరిగినాయి. హ్మ్. ఈ ప్రయత్నాలు ఎవరు చేశారో నాకు తెలుసు అని ప్రతిదీ కూడా ఎవరో క్రియేట్ చేస్తే అందులో భాగంగా తను డ్రైవ్ అయినట్టుగా చెప్తున్నాడు ఆయన. హ్మ్. ఇది పూర్తిగా వాస్తవం అని అనుకోవడానికి లేదు. హ్మ్. జరిగిన సంఘటన విషాదకరము విచారకరమే అయినప్పటికీ ఆ సంఘటనలో ఖచ్చితంగా సభా నిర్వాహకులకు కూడా బాధ్యత ఉంటుంది, పోలీసులకి కూడా బాధ్యత ఉంటుంది. ఉండదని నేను అంటలేదు. ముందు వీళ్ళు అంగీకరించాలి. ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంది వీళ్ళు, పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు, హ్మ్. బందోబస్తు ఏర్పాట్లు చేసింది వాళ్ళు. హ్మ్. ముందు అక్కడ ఎంతమంది పడతారు, ఎంతమందిని మనం తీసుకురావాలి, ఎంతమంది లోకల్గా మొబిలైజ్ అవుతారు హ్మ్. అనే దానికి సంబంధించిన కనీసపు అంచనా కూడా వేయలేదు. వెయ్యకుండా ఇలా చేయటం అంటే వన్ సైడెడ్గా మాట్లాడుతున్నాడు ఆయన. ఈ వన్ సైడెడ్గా మాట్లాడటం ప్రధానంగా జరిగిన సంఘటనలో ప్రభుత్వ వైఫల్యాన్ని బలంగా ప్రదర్శించి తను తప్పుకోవాలని చూస్తున్నాడు ఆయన. హ్మ్. కానీ తనకి కూడా బాధ్యత ఉంటుంది. ప్రభుత్వ వైఫల్యం ఉండొచ్చు, కాదని అంటలేదు. దాని మీద ఒక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. 50 మంది అనేది చిన్న నెంబర్ ఏం కాదు. దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేయొచ్చు, నివేదిక తీసుకోవచ్చు. నివేదిక ఆధారంగా ఎవరేమిటి అనేది తేలిపోతుంది కూడా. హ్మ్. ఒక సిట్టింగ్ జడ్జితో ఒక ఎంక్వైరీ కమిషన్ వేయొచ్చు దాని మీద. అంటే అలా చేయటం ద్వారా ఆ సంఘటన తాలూకా వ్యవహారం అంటే ఎవరి లోపం ఉంది, ఆర్గనైజర్ ఈయన కాదు. హ్మ్. ఈయన ఎవరో ఆస్పిరెంట్గా అప్పచెప్పి ఉంటాడు. ఆ నియోజకవర్గంలో ఎవరో ఈ సీటు కోరుకునేటువంటి వాళ్ళు చాలామంది ఇలాంటి మీటింగ్లు ఆర్గనైజ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఎవరికో అప్పచెప్పేసి ఉంటాడు. వాళ్ళు కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలు ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి సందర్భాలే కావాలి వాళ్ళకి. హ్మ్. అందుకని మేము మ్యాక్సిమం జనాల్ని పూల్ చేసామనేది చూపించుకోవడానికి వాళ్ళ కష్టం వాళ్ళు పడి ఉంటారు. ప్రతి ఒక్కరూ పెర్ఫార్మెన్స్లోకి వచ్చేసారు. అక్కడ వచ్చేసిన తర్వాత ఈయన లేటుగా వచ్చాడు. లేటుగా ఎందుకు వచ్చాడు అనే దానికి సంజాయిషి చెప్పట్లేదు ఆయన అక్కడ. హ్మ్. ప్రకటించిన టైం కంటే 6 గంటలు ఆలస్యం కావటం కూడా కొంత కారణం అయి ఉండొచ్చు. హ్మ్. జనం తాలూకా అంటే లోకల్ బ్యాచ్ పెరిగిపోవడానికి అది కారణం అయి ఉండొచ్చు. అందుకని ఇన్ టైంలో వచ్చేసి ఆయన ప్రోగ్రాం అనుకున్న పద్ధతిలో జరిగిపోయి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. హ్మ్. రెండోది, పోలీసులు మొదట ఏర్పాటు చేసినటువంటి భద్రతకి సంబంధించి కూడా టైం గడుస్తున్న కొద్దీ కొంత డైల్యూట్ అయి ఉండొచ్చు కూడా. అలా వాళ్ళు ఇరుక్కునేటువంటి సందర్భం కూడా ఉండి ఉండవచ్చు. దానికి ఇతనే లోపం, ఇతను లేటుగా రావడం వలన ఇలా జరిగింది అని జస్టిఫై చేసుకోవచ్చు. కానీ అది పూర్తి ఇది అనుకోలేము. సో విజయ్ వైపు నుంచి కూడా, విజయ్ నుంచి అంటే టీవీకే పార్టీ నాయకత్వం నుంచి ఒక క్షమాపణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. హ్మ్. జరిగిన సంఘటన దురదృష్టకరం. దీనిలో మా లోపాలు ఏవైనా ఉంటే దానికి మేము సారీ చెప్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం హ్మ్. అని తన నిర్వాహకుల వైపు నుంచి, నిర్వాహకుల బాధ్యత లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు మొత్తం అంతా మీరే చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని. ఓకే.
అట్లా ఉండదు. రెండు వైపుల నుంచి జరిగింది అది. రెండు వైపులా కన్ఫెస్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం కన్ఫెస్ అవ్వాలంటే చనిపోయిన నెంబర్ చాలా పెద్దది కాబట్టి. దీన్ని పొలిటికల్గా ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నారు. వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నారు. ఇది మా అకౌంట్లో వేయకండి అని వీళ్ళ మీద గొడవ పడుతున్నాడు ఆయన. వాళ్ళ అకౌంట్లో వేయటం ద్వారా తమ లోపాలని కప్పిపుచ్చుకోవాలని వీళ్ళు ట్రై చేస్తున్నారు. రెండు వైపుల నుంచి జరుగుతోంది. మధ్యలో బీజేపీ ఎంటర్ అయింది. రజనీకాంత్ గారు ఎంటర్ అయ్యాడు. చాలామంది సినిమా వాళ్ళు ఎంటర్ అయిపోయారు, మాట్లాడేస్తున్నారు. ఒకటి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రయోగించినటువంటి ఒక అస్త్రం విజయ్ అనే విషయం అయితే కొంత ఎస్టాబ్లిష్ అయింది. దాని నుంచి ఓవర్కమ్ కావడానికి ఆయన మళ్ళీ ఒంటరి యుద్ధంలోకి వెడుతున్నాడు విజయ్. అందులో భాగమే ఈ ప్రకటన. త్వరలో అన్ని నిజాలు బయటపడతాయి, త్వరలో నేను బయటకు వస్తాను, త్వరలో మాట్లాడతాను, త్వరలో అన్నీ చేస్తాను. దాదాపుగా అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత కూడా ఇలాంటి వీడియోనే రిలీజ్ చేశాడు. వరుస క్రమం చూస్తే అదే ధోరణి కనిపిస్తోంది. స్క్రీన్ ప్లే ఆర్డర్. ఆయన కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఇదే వాక్యాలు మాట్లాడాడు. నాకు చాలా బాధగా ఉంది, గుండె చెరువైపోయింది, ఇలా జరుగుతుంది అనుకోలేదు నేను అని చెబుతూ దానిలో ఈ మాట ప్రస్తావించాడు, పోలీసుల వైఫల్యం అని. ఇక్కడ కూడా అదే మాట్లాడాడు. దాదాపు స్క్రిప్ట్లో పెద్దగా తేడాలు లేవు. ఇన్సిడెంట్ డెన్సిటీలో తేడాలు ఉన్నాయి కానీ మిగిలినదంతా కామనే. సో ఇది తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి విన్యాసమే తప్ప తమ బాధ్యతగా ముందు ఒక అంగీకారం తెలిపి ఒక మోడల్ సెట్ చేసి అప్పుడు ప్రభుత్వం మీద ప్రెజర్ పెడితే బాగుంటుంది. ఓకే, అలా కాకుండా ప్రభుత్వాన్ని మాత్రమే దోషిగా చూపిస్తే కుదరదు. నిర్వహణలో ప్రభుత్వం లేదు. నిర్వాహకులు ఎంతమంది వస్తారు, ఎలా అకామిడేట్ చేయాలి, ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎవరెవరు వేదిక దగ్గరికి వెళ్ళాలి, అదంతా స్క్రీన్ ప్లే వాళ్ళు రాసుకుంటారు. ప్రభుత్వానికి ఏం పని అది? అక్కడ బయట నుంచి ఏది జరగకుండా అక్కడ ఎవరికన్నా ఏదైనా జరిగితే అడ్డుకోవటానికి వాళ్ళు ఉంటారు. అక్కడ భద్రతా ఏర్పాట్లు మొత్తం నెపం వాళ్ళ మీద నెట్టేస్తే అలాగే మీరేమో దాన్ని వేదికకి ఉన్నటువంటి కెపాసిటీని మించి జనాల్ని పూల్ చేసి మీరేదో ప్రపంచానికి ఏదో చాటి చెప్పాలని, మీ బలాన్ని చాటాలనుకున్నారు ఆ మీటింగ్ నుంచి. ఆ బల ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా జరిగినటువంటి గొడవ ఇది, ఈ తొక్కిసలాటలు ఇవన్నీ. అందుకని ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు నెప్పం వేసుకునే సందర్భం కాదు ఇది. అలాగే నా దగ్గర చాలా వివరాలు ఉన్నాయి, చాలా డీటెయిల్స్ ఉన్నాయి, త్వరలో బయట పెడతాను. ఈ మాటలు కూడా ప్రస్తుతం జనాలని వాళ్ళున్న కష్టాల్లో వాళ్ళని ఓదార్చే మాటలు కాదు. ఇప్పటికైనా ఆయన సంఘటనా స్థలానికి వెళ్ళి పనిలో దిగితే కొంతవరకు తను కంట్రోల్లోకి వస్తాడు. ఆ సంఘటన తాలూకా విషాదం కూడా కంట్రోల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.